అడ్డగూతలు పోయాకు నీకు తమాషాలు అనుకుంటానో ఏంది ఇది? ఆ పూర్వాలు అట్నే నాశనం చేసి వచ్చినావు, ఈడ నాశనం చేయడానికి వచ్చినావు ఇంత దూరం. ఉండేదే 35 మందికి అన్నం పెట్టకలేకపోతే ఎట్టబ్బా నువ్వు మనిషి వేళ జంతువువా? కొంచెం ఏమైనా మేనర్స్ ఉందా నీకు? ఏం చెప్పు, పోతావా ఉంటావా? ఈడ ఈ నుంచి పోవడం కాదు, కేసు రాస్తా నేను సుమోటోకి తీసుకొని. కుక్క తిప్పినట్టు తిప్పుతా నేను విజయవాడ చుట్టూ. వారానికి ఒక వాయిదా వేస్తే అర్థమవుతుంది. రోడ్లమ్మడి బస్ స్టాండ్లమ్మడి స్నానాలు చేసి రావాలా కోర్టుకు. మెసేజ్ పెట్టిండే సార్ గ్రూప్ లో, పోలీసు వాళ్ళతో కొట్టిస్తున్నారు సార్. ఎంతమంది ఉన్నారు మొత్తం? 40 మంది 50 మంది ఉన్నారు సార్. వార్డెన్ సార్ లేరా? ఉన్నారు సార్, వచ్చినారు సార్. రెడీ ఎక్కడ వార్డెన్? బ్యాక్ సైడ్ ఉంది. వంకాయ ఏమి? లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. నరసింహ ఉన్నాడు, నందులూరు వెళ్ళిపోయాడా? మీరు ఎన్ని రోజులు అయిందండి వచ్చి? 8 months. పూర్మామిల నుంచా? ఏం పేరు మీ పేరు? మోహన్ రావు. మోహన్ రావు కదా? మోహన్. ఆడ కొప్ప ముంచి ఈడ కొప్ప ముంచడానికి వచ్చినావా? ఈ లైట్లు నేనే వేయించా తెలుసా మీకు? ఈ లైట్లు నేనే వేయించా. లాస్ట్ టైం ఒక 2.5 years బ్యాక్ వచ్చా. ప్రసాద్ మెనూ ఫాలో అవుతున్నారండి? మెనూ ఫాలో కావడం లేదు, వాళ్ళు చెప్తాండి నువ్వు ఫాలో అవుతాను అంటావు. తినేవాళ్ళు వాళ్ళ ఏం మిగతా 10% ఏం బాకా? ఏం వేరియేషన్ అండి? మనకు మిడ్ డే మీల్స్ లేదు, ఇంకేం ప్రాబ్లం ఏముంది? ఎట్టండి వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు పోతారు, 10 మంది ఉన్నారు డిగ్రీ వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఇంటర్మీడియట్ వాళ్ళే కదా. ఎందుకు వస్తారు? మిడ్ డే మీల్స్ ఎక్కడ తింటారమ్మా మీరు? అడ్డగూతలు పోయాకు నీకు తమాషాలు అనుకుంటానో ఏంది ఇది? పోతావు జైలుకు. మీ వాడు ఒకడు పోయిండు ABCW, నువ్వు పోవాలన్నా? ఆ పూర్వాలు అట్నే నాశనం చేసి వచ్చినావు నువ్వు, ఈడ నాశనం చేయడానికి వచ్చినావు ఇంత దూరం. ఎందుకయ్యా? ఏం చేస్తారు మీరు? మెనూ ప్రకారం వస్తున్నాయా అన్నీ? మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా? మెనూ బోర్డు మీరు చెప్తే ఎవరేం పీకేదేం లేదు ఇక్కడ మిమ్మల్ని. మీకు నెంబర్ ఇచ్చిపోతా నేను. ఆయన ఏదైనా అది ఇది చేస్తే ఏంలే, కడ్డీలే. వారానికి 6 eggs ఇస్తున్నారా? ఎన్ని ఇస్తారు? 3. చికెన్ ఎన్ని ముక్కలు వస్తాయి అందాజుగా? 4 ముక్కలు. ఎన్నిసార్లు ఇస్తారు? 2 times ఇస్తారు. అరటిపండు ఇస్తున్నారు రోజు ఇస్తారా? పచ్చడి పచ్చిటివి. మిల్క్ ఇవ్వరా అండి? మోహన్ మిల్క్ ఇవ్వరా? పిల్లలు పోయి చెప్పి తెస్తారు కదయ్యా. ఎందుకు వాడిని షాప్ అని చెప్తే తెచ్చి బేడా ప్యాకెట్లు? విచిత్రంగా చెప్తావు నువ్వు, అడవిలో ఉన్నట్టు మాట్లాడతాడా? సరే మిల్క్ బదులు ఏమిస్తానో చెప్పులే. మిల్క్ డబ్బులు బదులు ఏమిస్తా అన్నారు? మరి ఏమి ఇవ్వకుంటే ఆ మిల్క్ డబ్బులు ఏమవుతానే? ఉండేదే 35 మందికి అన్నం పెట్టకలేకపోతే ఎట్టబ్బా నువ్వు మనిషి వేళ జంతువువా? కొంచెం ఏమైనా మేనర్స్ ఉందా నీకు? ఏమయ్యా నీ కొడుకులైతే అదే అట్టే పెడతావా నువ్వు? మీరేమో తిని బాగా బలసాలా, పోయేవాడు సంకనాకి పోవాలా? ఏమండి 55 మంది పిల్లలు ఉన్నారు, 35 మందికి వచ్చిండ్రు. మూర్చేపోలే ఎందుకు? ఊరికి ఆ ఇంటిగ్రేటెడ్ని ఆడ పడేసిపోతుంది. చికెన్ ఎన్ని గ్రాములు ఇవ్వాలా? 0.175. ఏంది అది? 175 గ్రాములు అని. మరి 0 ఏంది 175 ఎందుకు? అంత 175 గ్రాములు అంటే పోలే. 175 గ్రాములు అంటే ఎంత తెలుసా మీకు? కిలోకి ఎంత వస్తుంది తెలుసా? 1000 grams. ఎంతమందికి పెట్టాలి తెలుసా 1 కిలో? నీ తలకాయ. ఏం చదువుకునేవారు? 175 గ్రాములు కిలో ఎంతమందికి పెడతారంటే 10 మందికి అంటావా? సొయ్యమాయమన్నా ఏం చదువుకునేవాను చెప్పు. ఇప్పుడు అన్నాగా ఎంతమందికి వస్తుంది? ఏంది స్వామి ఒంట్లో వచ్చారావా? 175 గ్రాములు ఎంతమందికి వస్తుంది 1 కిలో?
10 మెంబర్స్కి వచ్చి 100 గ్రాములు అయ్యా బాబు, 6 మందికి వస్తుంది స్వామి. ఆడ 3 కేజీలు తెచ్చివి, పాలు ఇవ్వకపోతేవి, గుడ్డు 3 ఇచ్చివి, అట్టిపండు అయ్యాను ఉచితం ఇచ్చారు చూడ చెట్లకాడ 5 ఇచ్చి ఇచ్చాంటివి. ఎట్లా మోహన్? ఎవరు సప్లై చేస్తారు? అట్లేముండదే. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వాటినే పర్చేజింగ్ కమిటీ. ఏదో అడ్డగుతలు కూర్చోడా తెలియనట్టు మాకు ఏమి కాదా? పర్చేజింగ్ కమిటీ ఎక్కడైనా సరే ఏపీ స్టేట్లో ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వార్డెన్సే. మీకే బిల్స్ ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఎవరో వాళ్ళు తెచ్చేస్తారంటావు. నువ్వు పోయి తెచ్చుకోవాలయా 35 మందికి. ఏముంది ఆడ దినం అంతా ఏమన్నా పనిందే? కాదయా, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 దాకా ఏం పని ఉంది? ఎవరిలో ఉండేది మీరు? మరి ఇక్కడే ఉన్నప్పుడు ఏముందండి? బైక్ ఉంది కదా మీకు, ఏముంది ఆడ 35 మందికి ఏమవుతాయి? మీ ఇంటికి కూరగాయలు తెచ్చుకోవా? అట్లే తెచ్చి వేసుకోవచ్చు కదా, ఏముందాడ? లేదంటే డబ్బులు ఇస్తే వంట వాళ్ళు ఎవరో ఒకరు తీసుకురారా పోయి. ఏదో అడవిలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఏం నల్లవల్ల అడవుల్లో ఉండవా? లేకపోతే ఏం చెప్పు, పోతావా ఉంటావా ఈడ? ఈ నుంచి పోవడం కాదు, కేసు రాస్తా నేను సుమోటోకి తీసుకొని. కుక్క తిప్పినట్టు తిప్పుతా నేను విజయవాడ చుట్టూ. వారానికి ఒక వాయిదా వేస్తే అర్థమవుతుంది. రోడ్ల ముడి బస్ స్టాండ్ల ముడి స్నానాలు చేసి రావాలా కోర్టుకు. కొంచెమన్నా తెలివి లేదు. పిల్లలయ్యా వాళ్ళు పెద్ద పిల్లలు, ఏం చిన్నపిల్లలా? ఏదంటే అది పెడితే నోరు మూసుకొని ఉండడానికి. కొంచెం పెద్ద పిల్లలు కొంచెం సవ్యంగా పెట్టి సావచ్చు కదయ్యా. ఏమంతా ఏం చేసుకుంటావు? 1600 రూపాయలు నీకు సరిపోవడం లేదంటాడావే. ఏమయ్యా నువ్వు, ఏం నీకు పోయే కాలం? చికెన్ అంటే సరే కొంచెం తగ్గించుకో, సరేలే. ఒక అట్లీస్ట్ 100 గ్రాములన్నా పెట్టు, 3.5 కిలో వస్తుంది. ఈ ఎగ్స్ 6 ఇవ్వాలను ఇవ్వాలి, అది పద్ధతి. మిల్క్ ఇవ్వాలా? ఏందేందో కాకపుల్ స్టోరీ చెప్తా ఉన్నాను. మిల్క్ తెచ్చి వేసేవాళ్ళు లేరంటావు. పాల ప్యాకెట్ వానికి డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు లేరా ఊర్లో? చెప్పు. ఇప్పుడు నేను ఏదో ఊరు నాది, నీకు తెలుసు కదా, అది పొరుమామిలా. ఇప్పుడు ఫోన్ చేసి నేను తెప్పిస్తా. రోజు పొద్దున్నే వచ్చేసిపోతారు. ఎన్ని గ్రాములే? 200 ml 7 లీటర్లు రావాలి వీళ్ళకి రోజుకు పాలు. తెలుసా నీకు? 7 లీటర్ల ప్యాకెట్లు ఈ అంగంలో ఈడ ఎవరు జీవన సంచారం లేదు ఈడ. అదే చెప్తున్నా, యాడికెళ్ళి వస్తాయి? ఏముందాడా? అంతెందుకు పిల్లని పోయి తీసుకురా అడిగిపోయి అంటే తేరా ఏముందాడా? అదేం పెద్ద పనే. నువ్వు తాపాలే కానీ ఏం తెచ్చుకోలేరు వాళ్ళు. ఏం చెప్పు, ఏం నీ పద్ధతి? మార్చుకొని చేస్తావా అన్ని పంపిమంటావా? అంతే, ఏం లేదు. వారం రోజులు టైం ఇస్తా ఉన్నా నీకు. రేపటి నుంచి నువ్వు మెనూ ఫాలో అయ్యి మెనూ ప్రకారం పెడితే పెట్టు. చికెన్ చెప్తున్నా, నేనే చెప్తున్నా నీకు. అట్లీస్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడన్నా 130, 140 అన్నా పెట్టు. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు 100, 110, 120 అన్నా పెట్టు. 175 పెట్టాలా? 3.5 కిలో అన్నా పెట్టు 100 గ్రాములతో. నీ లెక్కశారం ప్రకారమే పోదాం. మిగతా మట్టుకు మెనూ ఫాలో కావాలబ్బా నువ్వు. అది నా డిగ్రీ పిల్లలు 10 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు 25 మంది ఉన్నారు. మీరు అన్నానికి వస్తున్నారమ్మా? కాలేజీలో పెడతారు కదా. అదే మరి మిడ్ డే మీల్స్ ఉంది కదా ఆడ, బ్రహ్మాండంగా ఉండే. ఆడ గుడ్డిస్తారు మంచిగా. డిగ్రీ పిల్లలకు మాత్రమే కదా. నువ్వు లంచ్కి వస్తారా డిగ్రీ పిల్లలమా? లంచ్కి 10 మంది ఉన్నారా? 25 మంది ఇంటర్మీడియట్ వాళ్ళు. మీకు ఆ నెంబర్ ఇచ్చారా? నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఇది స్లిప్స్ ఇచ్చాం చూడు, అంతా ఫీడ్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. వారం టైం, ఆ వారం మెనూ బోర్డు ప్రకారం వస్తే వచ్చినట్టు, లేదంటే నాకు చెప్పండి. ఇట్లే సక్కంగా తీసుకుపోయి నేను హెడ్ ఆఫీస్లో పెట్టి మీ డిస్టిక్ మీరు ఏమన్నా మెయింటైన్ చేస్తారేమో, మీ డీడీలు ఏం కుదరదు. సక్కంగా ఆడ చెక్కుతా, నీ ఇష్టం. ఆ తర్వాత హాస్పిటల్ పోయినసారి వచ్చినా 3 ఏళ్ల క్రితం బాగుంది, సంతోషపడిపోయినా నేను. లైట్ లేదు సార్ చదువుకోవడానికంటే 3 లైట్లు వేయించిన. ఇంకా ఏమి ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఎట్ట తిరిగి నేను చెప్పి వాళ్ళకి పెట్టిస్తా. ఫుడ్ బాగాలేదని చెప్పింటే పోలీస్ స్టేషన్ వరకు పిలిచారు. ఏమియా? అతను అది కాదు సార్, అతను మామూలుగా కాలేజీ పోలేదని ఇంటికాడికి బాగాలేదని ప్రిన్సిపాల్ బాగాలేదని మెసేజ్ పెట్టిండే సార్ గ్రూప్ లో. పోలీస్ స్టేషన్ తో పోలీసు వాళ్ళతో కొట్టించినాడు సార్. ప్రిన్సిపాల్ తొలగించాను నేను కాదు.
నేను కాదు ప్రిన్సిపల్ చెప్పింటే ప్రిన్సిపల్ పోలీసు ప్రిన్సిపాల్ యాడ్ రోజు చెప్పలేదు వాళ్ళకి హాస్టల్లో తిని పండుకుంటే వాళ్ళ కోసమని వచ్చినాడు సార్. మీరు కూడా లిమిట్స్గా కొంచెం ఏదైనా బాగాలేకుండా కానీ ఏదైనా టాబ్లెట్ వేసుకొని కాలేజీలకు పోయేది కొంచెం మీరు దుబారా చేసుకోవాకండి టయాన్ని. సార్ మీకోసం చెప్తా ఉన్నా. వీళ్ళు ఇద్దరు ఉంటారు కదా సార్, వాళ్ళు ఏ రోజున కానీ వాళ్ళ ప్రజెంట్ తీసుకోకండి సార్. ఒక్క రోజున వాళ్ళ బడికి పోయింటే అడగండి సార్. ఒక్క రోజు కూడా బడికి మధ్యాహ్నానికి రారు కదా ఇంకా. మధ్యాహ్నం అన్నాను కదా సార్, వాళ్ళు బయట ఎక్కడో వర్క్ చేసుకుని వచ్చి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయండి. పేరెంట్స్ రాదు సార్, ఎక్కడో ఉండాలంటారు. ఎవరో వేరే ఫోన్ నెంబర్లు ఉండవా? ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళు రాదు సార్. రానప్పుడు తీసేయండి నెక్స్ట్ ఇయర్ ఏముందా. అందుకే వెయిట్ చేస్తున్నాం సార్. వాళ్ళు ఎట్లా ఫైనల్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి పోతారనేసి గమనం ఉన్నాం సార్. మేము బయట నుంచి మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు మంచిగా ఉండండి. మీరు ఏదైనా చెప్తే మేము విని మీకు మేలు జరిగేదానికి ప్రయత్నం చేస్తాం. మీరు తిక్క పనులు చేస్తా ఉంటే మేము కూడా కొన్ని బాగలేదంటే ఒకరోజు బాగలేదు, నువ్వేమి వారాలు కాలేజ్ పోరు, మేమందరం పోతాం కదా సార్. అదేలే ఆ పిల్లల గురించి నేను మాట్లాడేది, నీ గురించి కాదు. కాదు సార్, మాకు ఫుడ్ బాగా చేస్తారు. అవునులే, అది వాడి బాధ. వాడు కరెక్టే కదా, నువ్వు చెప్పింది కరెక్టే. వీళ్ళిద్దరు తప్పు చేస్తా అన్నారు. వస్తున్నారని మజ్జిగని బాగా చేసినారు సార్. బాగా వస్తుంది. 10 చట్నీ అయితే ఇంకా అసలు బాగా వస్తుంది. శనిగలు వస్తాయి సార్, శనిగలు. ఏం మోహన్ ఇప్పుడు 5 హాస్టల్ వచ్చినా అంత హ్యాపీగా వచ్చినా లాస్ట్ పండుకునేటప్పుడు దరిద్రం తగిలినావు నువ్వు నాకు స్వామి. నిద్ర రాకుండా ఇదే మెదులుతా ఉంటుంది నాకు రాత్రులంతా, తెలుసా? మీకేం తెలుసు?